మల్లు కబూతర్ రెడ్డి గారు, అట్లాగే మేడం ఝాన్సీ రెడ్డి గారు, అందరూ గౌరవనీయులైనటువంటి మన దాయం ముఖ్యమంత్రి గారికి పూలమాల వేసి సత్కరించవలసిందిగా కోరుచున్నాము. వెంపటి గ్రామ ప్రజలారా కూర్చున్నాము. కౌలు కళాకారులకే జెండా ఉంటారు కనుక అధిక సంఖ్యలో పాల్గొని వెంపటి గ్రామం అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, అందులో దాయం వాళ్ళ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. అటువంటి వారసత్వం కలిగినటువంటి దాయం రాజిరెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నాయకుడిగా వారు సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ఈ గ్రామ సర్పంచ్గా ఈ ప్రాంతంలో అనేక ఈ సాగునీరు కానీ అనేక ప్రజా ఉద్యమాలకు అంకురార్పణ చేసినటువంటి మరి నాయకుడు దాయం విక్రమరెడ్డి గారు. ఈ దాయం విక్రమరెడ్డి గారి విగ్రహావిష్కరణకు మరి వారి కూతురు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే అనేక మంది సమాజంలో మరి జన్మించడం చనిపోవడం జరుగుతూ ఉంది. కానీ ఈ తెలంగాణ మరి తుంగతుర్తి ప్రాంతం అంటేనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డ ఇది. ఈ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మరి ఆనాడు నాయకత్వం ఇచ్చినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, సాయం రాజిరెడ్డి కానీ, ఈ ప్రాంతంలో ధర్మపుక్షం గారు కానీ, గుంతకండ్ల పిచ్చిరెడ్డి కానీ, లేకపోతే అనేక మంది మరి మల్లు వెంకటనరసింహారెడ్డి కానీ, మల్లు స్వరాజ్యం కానీ, మరి అనేక మంది నాయకులు ఆనాడు భూమి కోసం, వృత్తి కోసం, ఈ తెలంగాణ విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఈ తుంగతుర్తి ప్రాంతానికి, ఈ కరివిరాల కొత్తగూడెం వెంపటి ప్రాంతానికి ఉన్న చరిత్ర మీకు తెలియదు. ఈ ప్రాంతంలో ఒకనాడు భూస్వాములు, దొరలు, జాగీర్దారులు వెట్టి చాకిరి వ్యతిరేకంగా ఆనాడు భూస్వామ్య కుటుంబంలో పేదరికం లేకపోయినా ఈ సమాజాన్ని మార్చాలి, దున్నేవాళ్ళే భూమి కావాలని, వెట్టి చాకిరి రద్దు కావాలని పెద్ద ఎత్తున ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మరి ఈ ప్రాంతంలో అనేక త్యాగాలు, అనేక పోరాటాలు. అందరికీ, దాయం విక్రమరెడ్డి కుటుంబ సభ్యులకు, వెంపటి గడ్డకు వందనం, వెంపటి బిడ్డకు వందనం, శుభాభివందనం, విప్లవాభివందనం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విప్లవాభివందనం. కాంగ్రెస్
ఈ దేశంలో ఉండాల్సిన పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులే. ఈ దేశంలో 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తే 1926లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ అంచెలంచెలుగా పీడిత ప్రజల కోసం, తాడిత ప్రజల కోసం, శ్రమజీవుల కోసం, అణచివేయబడ్డ ప్రజల కోసం పాటుపడుతున్న సందర్భం కమ్యూనిస్ట్ పార్టీ. 1939లో ఎట్టి చాకరీ వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం రాను రాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైదర్ నైజాం తొత్తులుగా మారిన భూస్వామ్య భూతుల కోసం తిరుగుబాటు చేసిన సైదర్ రైతాంగ పోరాటాన్ని ఎంచుకొని ఒక్క నల్గొండ జిల్లాలో 400 మంది ఎవరైనా కమ్యూనిస్టు యోధులకు సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఇవాళ కమ్యూనిస్టులు అనేది అవునన్నా కాదన్నా ఒక్కనాడు కమ్యూనిస్టులు చనిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకొస్తున్నారు. నేను నా కుటుంబం తెలంగాణ సాయుధ పోరాటంలో డబ్బు ఇన్ఛార్జిగా పనిచేసిన కుటుంబం. ఆ బీజం, ఆ రక్త పొట్టు నాలో కుటుంబం. ఇవాళ నేను కమ్యూనిస్టుగా మాట్లాడుతున్నా, కానీ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి దాన్ని కూడా నేను కొనియాడించిన అవసరం. నిజంగా ఇక్కడ దాయం రాజిరెడ్డి గారి వారసత్వం, దాయం విక్రమ్ రెడ్డి గారు వారు కొనసాగించిన సిపిఐ పార్టీ 1964లో సిపిఎం పార్టీ